వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే. ఆహా, ఏంటక్క చిక్కిపోతున్నావు? గిరాకీలు లేవా? ఎక్కువైనరా? ఆహా, అందుకేనా మంచి ఊపు మీదను. సార్ ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు? అస్గర్ ఎక్కడ? నిన్నే. సార్కి చాయ్ చెప్పరా. బట్టల సబ్బులు పంపించావా? పంపిస్తున్నానత్త. ఇంకెక్కడ గారు సార్, మీ దెబ్బకి అడ్రస్ మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రామ్కోట్ అని ఓ పెద్ద చేప ఉంది సార్. సరుకు అక్కడి నుంచి వస్తుందని అంతా అంటారు. నేను ఎప్పుడు వింటమే గానీ చూడలేదు సార్. బహుశా ఆడి దగ్గర ఉండదు సార్. వాడెక్కడ ఉంటాడు? తెలియదు సార్. కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో. నిజంగానే తెలియదు సార్. హ్మ్. సార్ రసూల్, రామ్కోటి దగ్గరికి వెళ్తే అక్కడ జీవాని ఒకడు ఉంటాడు. వాడే సార్. ఆడిని మాత్రం వదలొద్దు సార్. అదే మీరు నాకు ఇచ్చే ఫీజు సార్. ఆడిని వదలొద్దు సార్. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది, ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు గల్లా. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది.
పంచకుట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారా? ఏంట్రా సేక్ ఫోన్ చేస్తున్నావా? వస్తే ఏం చెప్తావు? రౌడీజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా? గన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని చెప్తావా? ఓ కుర్రోడు కాలు తీసేస్తే తంతున్నాడని చెప్తావా? ఏం చెప్తావా? నిజం తెలుసుకో, మిమ్మల్ని ఎరగొడుతున్నందుకు కాదు. సరిగ్గా 10 నెలల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యాలు ఊగుతున్న ఓ చిన్న పిల్లని కాల్చేశారు. గుర్తుందా? మర్చిపోయారని చెప్తే చచ్చిపోతావు అస్గార్. నాకు ఆ చావు కారణం కావాలి, దాని తలకు తగిన బుల్లెట్ కావాలి, దాన్ని కాల్చిన గన్ను కావాలి, ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి, ట్రిగ్గర్ నొక్కిన వేలు, గురి చూసిన కన్ను, వాడి ప్రాణం, అన్ని అన్ని కావాలి. చెప్పు. నేను చెప్పలేదు, ఆ పిల్ల నేను చెప్పలేదు. మరైతే ఎవరు చంపారు? రామ్కోట చెప్పరా? చెప్పు చెప్పు, వాడికి చెప్పు, చంపేస్తానని చెప్పు. నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్ గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని. ఇంకా 2 నెలల టైం ఉంది, 60 రోజులు. ట్రై చేయమను, నన్ను ఆపడానికి ట్రై చేయమను, లేదా పారిపోవడానికి ట్రై చేయమను. అది కుదరకపోతే చావటానికి వెయిట్ చేయమను. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు దారిలో అడ్డొచ్చిన ఊరకొక్కల దగ్గర టైం వేస్ట్ చేయను. పో. ఏంటి గొడవ? ఆ మధ్య మీరు ఆ చిన్నపిల్లని చంపేశారు కదా సార్. నేను కాదు రామకోటి, మనం చంపాం. అదే సార్, మనం చంపిన ఆ పిల్ల తాలూకోడు ఎవడో అనుకుంటాను సార్. అభిమన్యుణ్ణి చంపితే అర్జునుడొచ్చినట్టు వచ్చాడన్నమాట. మాయాబజారు భారతం. మనాళ్ళెక్కడా? హాస్పిటల్లో ఉన్నారు, బాగా కుమ్మేశాడు సార్. అక్కడికి పోనీ. ఆపరేషన్ చేస్తే బతుకుతాడంటున్నారు. ఓ 3 లక్షలు ఖర్చు అవుద్ది, చేయిద్దామంటారా? పోయాక వాళ్ళ ఫ్యామిలీకి 1 లక్ష ఇవ్వు. 2 లక్షలు సేవ అవుద్ది. ఈ విషయం వాడికి ఎవరు చెప్పుంటారో అర్థం కావడం లేదు సార్. ఎవరు చెప్పుంటారు? అస్గర్ ఏం చెప్పలేదన్నాడు. పోలీసులకి ఈ విషయం తెలియదు. రంజన్ శ్రీలంకలో ఉన్నాడు. ఇంకెవరు చెప్పుంటారో? డాక్టర్ డాక్టర్ నెక్స్ట్ టీవీ వీసీఆర్ సెంట్ బాటిల్స్ మందు బాటిల్స్ అంతే సార్. ఓకే, టీవీ ఉంచి వీసీఆర్ తీసుకుపో, మందు బాటిల్స్ ఉంచి సెంట్ బాటిల్స్ పట్టుకుపో. సార్ డిసైడ్ అయ్యాక సైడ్కి వెళ్ళిపో. నెక్స్ట్ నా కోసం ఏం తెచ్చారు? అంటే అమెరికా నుంచి ఏం తెచ్చారు? కెమెరా. ఓహో, ఎవరొచ్చారు? డాడీ. మంచిది, కెమెరా ఉంచి డాడీని తీసుకెళ్ళిపో. సార్ పోనీ డాడీ నుంచి కెమెరా తీసుకెళ్ళిపో. అమ్మా హాయ్ హాయ్ తల్లి, హాయ్ డాడ్. వెల్కమ్ వెల్కమ్. హాయ్ అమ్మా. ప్రయాణం బాగా జరిగిందమ్మా. యా. హాయ్ ఆంటీ. ఏంటి ఇలా చిక్కిపోయా? పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా? దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా ఉంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. చూ డాడీ. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. సరే గాని నీ గురించి అందమైన ఇద్దరు అబ్బాయిలు చూశానమ్మా. డాడీ. జోక్ చేశాను రా. డాడీ మీకోసం నేను కెమెరా తెచ్చాను. ఏది? ఇదిగో. ఆ? బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఏంటి డాడీ స్పీడ్ తగ్గిపోయింది? ఏజ్ అయిపోయింది కదమ్మా. అవును, వాటర్ తెచ్చావా? ఓ సారీ డాడీ, కార్లో వదిలేశాను. 1 నిమిషంలో తెస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, నా పేరు పశుపతి. 5 లక్షలు ఉంచుకున్నావు. ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా? వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుండాల్సింది. జాగ్రత్త పడేవాడు కదా. కూతురా? అమ్మా నీళ్ళు,
నీళ్ళు 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 అమ్మా నీళ్ళు నీళ్ళు అయ్యో నా కూతురు ఏం చేయదు నీ ప్లీజ్. కూతురు వదిలేస్తాను బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో చెప్పు. ఈ చెట్టు చుట్టూ గంటలో 1000 సార్లు పరిగెత్తాలి. నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను. అలాగే లే అలాగే అలాగే Come on, పరిగెత్తాను. start. రామయ్య. Faster, run, come on. चल रहे. Run, भाग रे भाग. Come on, run, faster. You're everything, क्या? ప్లీజ్ అయ్యో అయ్యో ఆగండి సార్, ఏదో దేవుడి దయ వల్ల మనం చంపకుండా ఆడే చచ్చాడు. దీన్ని వదిలేయండి సార్. అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు అచ్చొచ్చినట్లేవు. ఈసారికి నా మాటిని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి. అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్లు మనమే వాడేసుకోకూడదు సార్. పార్కులో వద్దు సార్. అమ్మయ్య. సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకన్నయ్య? వేస్ట్ కదా. ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు. టీవీ ఉంది కదరా. టీవీయా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కరెంట్ కూడా లేదు. పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద. నేను ఈ ఊరికి పని మీద రాలేదురా, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడున్నానో ఆ రామకుటి మనుషులకు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం నీకు మంచిది కాదు. ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు. నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్రముఖ వచ్చేసాను. ఫిజిషియన్ అరే, డాక్టర్ ఎంవి కరెక్ట్ శంకర్రావు గారు వచ్చినట్టు. మృతి చెందారు. ఇంకా రేయ్, ఆగరా. పూర్తి వివరాలు అందలేదు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమ కూడా ఉన్నారు. ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్సు చదువుతున్నారని, సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు. అరే ఫోన్ ఫోన్ ఏడుందిరా? ఒక్క నిమిషం. అన్నా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలీదన్నా. ఎవరు చేసుంటారు? బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఉంటుందన్నా. లేదు. ఉండరా. ఇంకెప్పుడు ఫోన్ ఎత్తుకో. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా. కాసేపు వెయిట్ చేయరా. హలో. ఎరా వాడి అడ్రస్ దొరికిందా? దొరికింది సార్. ఎక్కడా? రోడ్ నెంబర్ హలో హలో హలో. వాడు వెనకాలే ఉన్నాడు రా. హలో మా, ఏం చేస్తున్నారు? ఏం కొరున్నావేంటి? చిక్కుడుగా వేపుడా? నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా.